సో, అంటే మీరు 'ట్రిపుల్ ఆర్'లో కూడా యాక్ట్ చేశారు. అవును. సో, ఎన్టీఆర్ గారు లోపల ఎంట్రీ ఇచ్చేటప్పుడు యాహ్! గానీ, అండ్ ఆ బేబీని తీసుకెళ్ళేటప్పుడు గానీ, అవును. సో, అవన్నీ అంటే యాస్ ఎ ఇండస్ట్రీ పర్సన్‌గా ఐ హావ్ ఐడియా. యాహ్! సో, ఫస్ట్ టైమ్ మీరు ఎన్టీఆర్ గారితో చేసేటప్పుడు అంత బిగ్ ఫిల్ము మిమ్మల్ని ఆ స్క్రీన్ మీద చూపించి ఐ మీన్ చూస్తున్నప్పుడు అవును. హౌ ఎక్సైట్ అంటే ఏం చెప్తారు? ఫస్టు నేను 'త్రిబుల్ ఆర్'కెళ్ళింది ఎందుకెళ్ళానో తెలుసా మీకు? రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇష్టం. సార్‌ని చూద్దామని వెళ్ళా. అలా వెళ్ళిన వాడిని నేనెక్కడో ఫిఫ్త్, సిక్స్త్ లైన్‌లో ఉండి యాక్టింగ్ చేస్తుంటే సారే పిలిచాడు స్పెషల్‌గా ముందుకి. ఎందుకంటే ఎంతమందిలో ఉన్నా కూడా మనం యాక్టింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తే ఏ డైరెక్టర్ అన్నా పిలుస్తాడు. వీడు చేస్తున్నాడు అని చెప్పి. అలా ముందుకు తీసుకొచ్చి సార్ పెట్టి తర్వాత అలా కొన్ని సీన్స్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జనవరి ఫస్ట్ రోజు నా మీదే క్లాప్ నా మీదనే ఓపెనింగ్ అయింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంత పెద్ద మూవీ 'త్రిబుల్ ఆర్'లో నా మీదనే క్లాప్ కొట్టి నా మీదనే ఓపెనింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత సార్ అడిగాడంట. "ఈ అబ్బాయినే తీసుకురండి మళ్ళీ ఈ అబ్బాయే కావాలి ఈ సీన్‌లో" అనంటే నేను నమ్మలేదసలు. దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఫోటో పెట్టారు. "అర్జున్ నీకిలా సార్ అడుగుతున్నాడు" అనంటే నేను అనుకున్నా. నన్నెందుకు అడుగుతాడు సార్ చాలామంది ఉన్నారు దాంట్లో చేసినోళ్ళు. నన్నెందుకు అడుగుతారు అని చెప్పి నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు మళ్ళీ రీషూట్‌కి నన్నే పిలిచారు. నన్నే పెట్టారు. తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్ని సీన్‌లో యాక్ట్ చేశానో ప్రతి ఒక్క సీన్ ఉంది. కట్ అవ్వకుండా. అండ్ స్పెషల్‌గా కూడా నాకు కొన్ని క్లోజ్‌లు పడ్డాయి దాంట్లో. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ కానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా "నువ్వు మూవీలో చేశావు, కనిపించావు" అని చెప్పే విధానంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అండ్ అంతే కాకుండా 'ఆచార్య' ఫిలిం కూడా చేశాను. 'గురుకురం బ్యాచ్‌లో' చిరంజీవి సార్ కాంబినేషన్‌లో ఒక 2 డైలాగులు ఉంటాయి. అది నా బ్యాడ్ లక్ అండ్ ఎడిటింగ్‌లో పోయింది. అక్కడ మిస్ అయింది 'వాల్తీరు వీరయ్యలో' వచ్చింది మళ్ళీ. 'వాల్తీరు వీరయ్యలో' చిరంజీవి సార్‌ని రవితేజ గారు సార్ అరెస్ట్ చేసి జైల్‌లో పెడతారు. జైల్‌లో పెట్టినప్పుడు నేను బయట ఉండి సార్‌ని విడిపించాలి అని చెప్పేసి ఒక ధర్నా చేస్తామనమాట. ఆ సీన్‌లో ఇక్కడ మళ్ళీ దొరికింది చిరంజీవి సార్‌తో అండ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే 'స్పిరిట్' మూవీ చేశాను ప్రభాస్ సార్ కాంబినేషన్‌లో. అండ్ ఇంకా నాకు వచ్చిన ఏ ఆపర్చునిటీ అయినా వదలకుండా ఇలా 'బిగ్ బాస్‌కి' నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి వెళ్ళాను. సో, అంటే మీకు డ్రీమ్ ఉంటుంది గదా! నేను వీళ్ళని 'నాగార్జున సార్‌ని' కలవాలి. యాహ్! ఇంకొకళ్ళు మూవీ వీళ్ళతో యాక్ట్ చేయాలి అని జెప్పేసి. సో, మీకలా ఐ మీన్ 'ఎన్టీఆర్' గారితోనే చేశారు. అందరికన్నా పెద్ద డ్రీమ్ అది అందరికుండే డ్రీము. అవును. బట్ ఆబ్వియస్‌లీ వీళ్ళని కూడా వీళ్ళతో మేము యాక్ట్ చేయాలి ఇట్లా ఉంటుంది గదా! మీకు ఎవరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలి లైక్ వీళ్ళతో యాక్ట్ చేయాలనేదంటే ఎవరితో? బాలయ్య సార్. జై బాలయ్య. అంటే ఇప్పటివరకు చిరంజీవి సార్‌తో చేశాను. అండ్ రవితేజ సార్‌తో చేశాను గానీ కాంబినేషన్ పడలేదు. చిరంజీవి సార్ కాంబినేషన్‌లో చేశాను. అండ్ ఇంకా 'త్రిబుల్ ఆర్' మీరు చూసుకుంటే దగ్గర దగ్గర 3 మంత్స్ చేశాను. అందులో ఎన్టీఆర్ సార్‌తో చేశాను, రామ్ చరణ్ సార్‌తో చేశాను. ఒకసారి బాలయ్య సార్‌తో చేయాలని ఉంది. ఓహ్! సో, చూడాలి అది మేబీ నెరవేరుతదో, నెరవేరదో ఏమవుతదో. లేదు లేదు. మీరింత షార్ట్ టైమ్‌లోనే ఇన్ని చేశారు. అండ్ ఇండస్ట్రీకొచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు? నేను 2012లో వచ్చాను. 2012లో వచ్చినప్పుడు నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కొన్ని బాలేనప్పుడు నేను బ్యాక్ జాబ్ చేసుకుంటూ ట్రై చేసుకున్నాను. తర్వాత మధ్యలో ఒక 4, 5 ఇయర్స్ మళ్ళీ ఇండస్ట్రీకి దూరం అయిపోయాను. తర్వాత నా జాబు ఇది ఇండస్ట్రీ నాకు అలా సెట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాకొచ్చి అంతా ఫ్యామిలీని అంతా సెట్ చేసుకొని, నన్ను నేను సెట్ చేసుకొని మళ్ళీ ట్రయల్. సో, అంటే నాకు ఫస్ట్ మీ నేమ్ ఇనంగానే నాకు డౌటొచ్చింది. 'అర్జున్' ఉంటుంది, లేక 'ఆర్య' ఉంటుంది. అవును. ఈ 2 మూవీస్ నేమ్ కూడా మేమున్నాము. సో, 'అర్జున్ ఆర్య' ఇట్స్ డిఫరెంట్‌గా ఉంది. లైక్ తమిళనాడు సైడ్ ఇట్లాంటి నేమ్స్ నేను విన్నాను యాక్చువల్లీ. సో, మీకు ఈ నేమ్ ఎలా అంటే ఫస్ట్ నుంచి ఉందా? లేదా మూవీస్‌లో రావడం చాలామంది నేమ్స్ చేంజ్ చేసుకుంటారు కదా! యాక్చువల్లీ నా పేరు ఫస్ట్ అర్జున్. నాకు అల్లు అర్జున్ సార్ అంటే ఇష్టం. అంటే 'ఆర్య 2' చూసాను. 'ఆర్య 2' చూసిన తర్వాత 'అర్జున్ ఆర్య.' అలా 'ఆర్య' పెట్టుకుంటే బావుంటది స్క్రీన్ నేమ్ అని చెప్పి నాకు నేనుగా 'అర్జున్' పక్కన 'ఆర్య' పెట్టేసుకున్నాను. మీరు 'అగ్ని పరీక్షకు' ఎళ్ళొచ్చారు. అండ్ 'బిగ్ బాస్‌కి' ఐ మీన్ ఇంకా మీ మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ 'పారడైజ్' కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి? యాక్చువల్లీ ఇంకా మూవీ ఇప్పుడు 'పారడైస్' మిస్ అయింది కదా! నాకు చాలా ఏమంటారు? కొంచెం పెయిన్ ఉంది. ఎందుకంటే అంత బిగ్ మూవీలో 'నాని' సార్‌తో ఒక స్క్రీన్ షేర్ చేసుకున్నా అండ్ ఆ సాంగ్ వింటే ఒక ఫుల్ ఎనర్జీ ఉంటది. ఫుల్ ఎనర్జీ ఉంటది. నాకు ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఆడిషన్‌కి. 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు రీసెంట్‌లీగా కాల్ చేశారు నాకు. మీకు ఇలా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం అనంటే నేను చెప్పా సార్ నా సిట్యుయేషన్ ఇది. నేను ఇలా ఇలా ఒకటి ఒప్పుకున్నాను. రాలేకపోవచ్చు ఏమనుకోవద్దు సార్ అని చెప్పాను. ఓకే అని చెప్పేసి అన్నారు. చూద్దాం. లైక్ ఇంకా ముందు ముందు మంచి ఆపర్చునిటీస్ వస్తాయేమో, ముందు ముందు ఇంకా పెద్ద మూవీస్ చేస్తానేమో. వెయిట్ అండ్ సీ. యెస్. యాక్చువల్‌గా అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు మనకొక ఆఫర్ పోయిందంటే దానికన్నా ఒక పెద్దది మనకి రావడానికి అవును. మనకిది మిస్ అయింది అంటారు. సో, లైక్ అలానే మీకు మేబీ ఇది మిస్ అయిందంటే ఇంతకన్నా బెటర్‌ది వస్తుందేమో. ఇంతకన్నా బెటర్ మూవీ, బెస్ట్ రోల్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలానే మీ సపోర్ట్ కూడా ఉండాలి. నాకు అలా పెద్ద మూవీస్ రావాలంటే అందరి సపోర్ట్ ఉండాలి. అండ్ ప్రేక్షక దేవుళ్ళు కూడా నన్ను దగ్గరికి ఇంకా ఏమంటారు దగ్గరికి తీసుకోవాలి. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా నాకు ఇంకా మంచి క్యారెక్టర్స్ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నేను కొంతమందికి ఇంప్రెస్ అవ్వాలనుకుంటున్నాను. సూపర్ సూపర్ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా థ్యాంక్ యూ. మీరు ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు రీచ్ అయ్యారు. అండ్ దెన్ ఇంకా ఇంత మంచి ప్రొఫైల్ రోజు రోజుకి బిల్డ్ చేసుకుంటూ ఉంటున్నారు. డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీరు అనుకున్న స్టేజ్లో ఉండాలనుకున్న ఆబ్వియస్లీ మీడియా ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటే మీడియా అక్కడ ఉంటుంది. డెఫినెట్గా మేము ఎప్పుడు మేము వెనకాలే ఉంటాము. ఆల్వేస్ సపోర్ట్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.